మామూలుగా ఇక్కడికి వచ్చేసిన మన అంగన్వాడీ వర్కర్స్కు ప్రత్యేకించి, అదేవిధంగా కమ్యూనిస్టు యూనియన్లకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఎవరికైనా కానీ ఏదన్నా మనము జీవించేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా, మనకు తగిన స్థాయిలో మన జీవన విధానం లేకపోయినా, మనకు కావాల్సినవి అందకపోయినా, మనము పెద్దలైనటువంటి ప్రభుత్వాన్ని అడగడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. వ్యక్తి స్వేచ్ఛని ఎవరు కాదనలేరు. కాబట్టి మీరు ఈ పందాన్ని ఎంచుకొని మీరు అడుగుతున్నారు. అయితే ఇది ఇట్లా ఈ రకమైన టర్న్ తీసుకోకుండా కొంచెం నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైనా ఇంకా కొంచెం సామరస్యపూర్వకంగా మీరు ఏదైనా అడిగింటే బాగుండేదేమో అని అనుకుంటున్నాము. ఒకటి పిల్లలకి కేవలం నేను చెప్పేది అయితే మనకు చివరగా వచ్చేటప్పటికల్లా ఎట్లొస్తుందంటే, ఇది మనకు హాస్పిటల్సు, స్కూల్సు, దాని తర్వాత మనకు అంగన్వాడీ సెంటర్లు, ఈ మూడు చాలా ముఖ్యం అన్నమాట, ఇంపార్టెంటు. కాబట్టి దాంట్లో అవి ఖచ్చితంగా రన్ కావాల్సిందే. అక్కడ బాలింతలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్లకు ప్రతిరోజు భోజన సదుపాయాలు కల్పించాల్సి వస్తుంది. వాళ్ళ ద్వారా న్యూట్రిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ సెంటర్ల ద్వారా. ఆ కారణం చేత పై వాళ్ళు కొంచెం ఏదో విధంగా అది రన్ చేయాలా అనే ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండొచ్చు. కాబట్టి అది మీరు కూడా కొంచెం సహృద్భావంతో అర్థం చేసుకొని సహకరించాలా. కాకపోతే ఏమంటే, ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లు తొందరగా ఇద్దరి మధ్యన ఒక కమిటీ వేసి వీళ్ళకు కూర్చోబెట్టి కొంచెం ఏదన్నా కానీ వీళ్ళ కోరికలు ఏమున్నాయి, మనం ప్రభుత్వం ఏ రకంగా తీర్చగలము అని చెప్పి తొందరగా రెస్పాండ్ అయితే బాగుండేది. కాకపోతే అదంతా పాలసీ నిర్ణయం కాబట్టి పెద్దలు అక్కడ శాసనసభలో ఉండేవాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. మేము కేవలం నిమిత్త మాత్రులము. పైనుంచి మాకు ఏ ఆదేశాలు వస్తే అవి పాటించాల్సి వస్తుంది అంతే. ఆ ప్రజలకు రెగ్యులర్గా తీర్చే అవసరాలు ఏమన్నా ఉంటే వాటిని అమలు చేయమని మనకు మండల స్థాయి అధికారులకు చెప్తారు. కాబట్టి దాంట్లో భాగంగానే మేము ముందరికి పోతాము. వాస్తవంగా మాకు అంగన్వాడీ టీచర్లకు, అంటే రెవెన్యూకు అంగన్వాడీ టీచర్లకు చాలా ఎనలేని అనుబంధం ఫస్ట్ నుంచి. ఎందుకంటే మాకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే గుర్తొచ్చేది బిఎల్ఓలు. వీళ్ళు చేసినట్లు ఎవరే కానీ చేయలేదు. అసలు చాలా అద్భుతంగా పనిచేశారు. మాకు చాలా సంతోషం. వాళ్ళు ఎన్ని పనులు ఉన్నాయి అప్పట్లో కూడా ఇంతే పని ఉన్నది. అప్పుడు అసలు వాళ్ళకి ఇచ్చినామంటే మేము అంత ఫ్రీగా ఉండేవాళ్ళం. ఏం వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళే పోయి అన్ని ఇళ్ళ కాడికి తిరిగి, ఇంటింటికి తిరిగి అంత బాగా ఫారం 6 కానీ 7 కానీ 8 కానీ రాసుకొని వచ్చి మాకు అసలు ఇబ్బందే లేకుండా చేసినారు. అంగన్వాడీ టీచర్లు అంత బాగా పనిచేసినారు. సరే, మనకు పాలసీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త వ్యవస్థలు వచ్చినాయి, కొత్త సిబ్బంది వచ్చినారు. వాళ్ళతో కూడా మేము కలిసి నడవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సరే, మనము ఎందుకైనా విశాలమైంది కాబట్టి మన సిస్టము, దాంట్లో అన్ని రకాల సెక్టార్స్ను తీసుకొని ముందరికి పోతూనే ఉన్నాము. అయితే ఇప్పుడు పెక్యులర్ సిచ్యువేషన్ వచ్చేసింది. వాస్తవంగా ఓ 2-3 రోజులు చేస్తేనే వెంటనే వీళ్ళతో కాన్సెన్సెస్ మాట్లాడడానికి కనుక వచ్చింటే చాలా బాగుండేది. అది కొంచెం పెద్దలు నిర్ణయం తీసుకోవాలా. కాబట్టి మీరు కూడా కొంచెం మంచి హృదయంతో అర్థం చేసుకొని మీది తెలుపుతూనే ఏమన్నా ఇంకా వేరే మార్గం ఉందేమో కొంచెం ఆలోచన చేయండి. అంటే ఒకరికొకరు యుద్ధ వాతావరణం కాకుండా కొద్దిగా ఏదన్నా వేరే మధ్య మార్గంగా ఒక రిప్రజెంటేషన్స్, ఒక మంత్రి గారిని కలవడము, ఎమ్మెల్యేని కలవడము, అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, ఇంకో రకంగా ఏదన్నా కొంచెం కొత్తగా కొంచెం ఆలోచన చేసి ఏదన్నా ప్లాన్ చేసి మనం అందరం కలిసి బాగుండాలని కోరుకుంటున్నామ్మా. థ్యాంక్ యూ.